మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నేటి నుంచి 3 రోజుల పాటు కార్పెంటర్కు వారి పనిలో నైపుణ్యం మరియు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురించి ఆత్మకూరు ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వడ్రంగి వృత్తి పనివారికి వారి పనిలో అధునాతన నైపుణ్యం పొందేందుకు ఉపయోగపడుతుందని, 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులలో కొయ్య పనిపై శిక్షణ అందించే చివరి రోజు ప్రతి ఒక్కరికి ఉచిత ప్రమాద బీమా చేసి సర్టిఫికెట్లను అందిస్తారు. అలాగే వృత్తి పనులు వీరికి సహాయపడే విధంగా పనిముట్లతో కూడిన ప్రత్యేక కిట్టును ఉచితంగా అందిస్తున్నట్లు, ఇటువంటి శిక్షణ గ్రామీణ ప్రాంత వడ్రంగి వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వడ్రంగి పనిలో వృత్తి నైపుణ్యం సాధించిన వారికి విశ్వకర్మ పథకం ద్వారా వీరికి రుణాలు అందిస్తామని తెలిపారు. ఆత్మకూరుకు చెందిన స్రెడ్, నెల్లూరుకు చెందిన నవజీవన ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల ఆర్డీఓలు వాగాల శ్రీహరి, కె విక్టోరియాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మొహమ్మద్ మున్వర్, పట్టణ ఎస్ఐ జిలాని, స్థానిక టీడీపీ నేత చంద్రారెడ్డి, పిడికిడి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం నుంచి 55 మంది కొయ్య వృత్తి పనివారు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎక్కడ ₹1 కోటి దాకా 50 లక్షల దాకా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేరుకుంటున్న వాళ్ళు తీసుకోవాలంటే కనుక వేలు కట్టాల్సి ఉంటుంది సంవత్సరానికి. అలా కాకుండా జస్ట్ సంవత్సరానికి 3,000 కడితే కనుక 60 లక్షల వరకు మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రమాదంలో ఎవరైనా రిస్క్ జరిగితే కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఈసారి చెప్పినట్టు వాళ్ళ ఎవరైతే నామినీ మీరు పెట్టుకుంటారో ఆ నామినీకి మనం 60 లక్షలు అందజేస్తాం. ఓన్లీ ప్రమాదం వల్ల రిస్క్ జరిగితే కాబట్టి సిద్ధం ఏంటనేది మీకు అది చెప్తున్నాను సార్. అంటే అందులో ఉన్నదే బ్యాంక్ వాళ్ళు ఏ నామ్స్ ప్రకారం మీకు ఎలిజిబుల్ ఉన్నదా లేదా అనేది ఇక్కడే క్లారిటీ అయిపోయింది. ఈ బేస్ చేసుకుని మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీకు లోన్ కావాలనుకుంటే మా దగ్గరకు వచ్చి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు, మీకు ఇస్తాము. ఇది మెయిన్గా వృత్తి విద్య, మెయిన్గా కులావృత్తులు ఉన్నారు కదా, దీనికి ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక స్కీమ్ పెట్టింది, పిఎం విశ్వకర్మ స్కీమ్ నుంచి. ఈ స్కీమ్ ఎవరికి ఇస్తామనంటే మొత్తం 18 రకాల కులవృత్తుల వాళ్ళకి ఇచ్చారు. లైక్ ఫిషర్ మ్యాన్, టైలర్, వాషర్ మ్యాన్, అంటే బార్బర్ అంటే ఇప్పుడు నాయబ్రహ్మణ వాళ్ళు, ఇలా అన్ని వృత్తులకు తీసి స్పెసిఫిక్గా మీరు ఈ రోజు అందరూ కార్పెంటర్ సార్, కార్పెంటర్ కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతారండి. మెయిన్ ఈ ఎలిజిబుల్ ఎట్లా అయితే కనుక దీనికి ఎటువంటి బిల్స్ అవసరం లేదు. మేము ఏంటంటే ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకుంటే షుగర్ తీసుకుని ఏమేమి చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తీసుకోవాలి. టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ టెక్నికల్ ట్రైనింగ్లో మీకు టూల్స్ ఎలాగా చేయాలి, ఏంటి సేఫ్టీ నామ్స్, ఇప్పుడు మీరు అందరూ చూపిస్తున్నారు, మీ వేలు కట్ అవ్వడం, చెవులు రావడం, ఇవన్నీ చెప్తుంటే మీ సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్లింగ్స్ రేపు ఉంది, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి వీటి గురించి. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మీకు లోన్స్ ఎలా ఇస్తారని ఇందాక మేనేజర్ గారు మీకు వివరించడం జరిగింది. కాబట్టి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్కి అడిషనల్గా ఒక స్కిల్ని యాడ్ చేసి
ఇంకా ఇంప్రూవ్ అయ్యి మీరు ఎక్కువ ఆపర్చునిటీస్ పొందాలి, లోన్స్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు చేసే ఏవైతే ఈ చెక్క నగీషి పనులు ఉన్నాయో వీటిని మరింత ఇన్నోవేటివ్గా మీరు చేస్తే వీటిని మనము ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ ఏదైనా మంచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి కొన్ని కొత్త కొత్త నైపుణ్యం ఉన్న చెక్క నగీష్లు అంత స్థాయి వరకు రీచ్ అవ్వాలి. అందుకు మీరందరూ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో మన యొక్క కార్పొరేటర్ల యొక్క కళని ఐడెంటిఫికేషన్ గుర్తించాలంటే మన స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో మేడం ఇప్పుడు చెప్పినట్లుగా హస్తకళల ప్రదర్శనని, ఆ తర్వాత క్రాఫ్ట్ డిజైన్ వేసేసి ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే రోజు ఒక రథాలు మీరు చూస్తుంటాం నెల్లూరులో పేరెంట్స్ గ్రౌండ్లో. ఆ విధంగా మన రెవెన్యూ డివిజన్ నుంచి కూడా ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు కదా, మీలో కూడా ఒక మంచి టెక్నాలజీ అంటే నైపుణ్యం కలిగి ఈ యొక్క వృత్తి ఈ విధానంలో స్కిల్స్ని కానీ పెంపొందించుకుంటే ఆ యొక్క ప్రదర్శనని మనం కూడా ఇక్కడ ఎందుకు చేయకూడదు అనేది మేడం గారి కాన్సెప్ట్. ఆ విధంగా మనం ఈ స్కిల్స్లో 3 days ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఆ విధంగా మనం ఒక అడుగు ముందుకు చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఆ అంశాన్ని కూడా మనందరికీ షేర్ చేసినందుకు, అందులో రేపు ఏదన్నా ఒక అవకాశం వచ్చినా కూడా మన రెవెన్యూ డివిజన్ పరిధిలో మేడం గారి విధానంలో ఆ డైరెక్షన్లో అలాంటి కళా రూపాలు కానీ ఆ విధానాన్ని రూపొందించాలంటే ఫస్ట్ మెసేజ్. అందరికీ నమస్కారాలండి. చెప్పారు, నా పేరు విక్టోరియా. నేను నవజీవన్ ఆర్గనైజేషన్లో గత 30 సంవత్సరాలుగా నేను ప్రజలతోటే పనిచేస్తూ ఉంటాను. మరి నవజీవన సంస్థ పేదవాళ్ళకి మరియు గవర్నమెంట్కి మధ్య వారధిగా ఉండి వాళ్ళకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అవి ఎట్లా చేసుకోవచ్చు అనేది ప్రజల్లో ఏమి సమస్యలు ఉన్నా కానీ గుర్తించి అవి ఎక్కడ పరిష్కారం అవుతాయనేది ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ పరిష్కారం కోసం మేము పనిచేస్తున్నాము. మరి ఈ సంస్థ ఏంటంటే పొలిటికల్గా కానీ కులమతంగా కానీ ఆడామగా తేడా అనేది లేకుండా ఎవరైతే పేదరికంలో ఉంటారో ఆ పేదరిక నిర్మూలన కోసమే సంస్థ పనిచేస్తూ 30 సంవత్సరాలుగా ఉంది. కానీ ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి రావడానికి కారణము సెడ్ సంస్థ మరియు నవజీవన సంస్థ రెండు కలిపి ఒక ఆలోచన అనేది చేశారు. కార్పెంటర్స్కి ఇంతవరకు ఎటువంటి కలయిక యూనియన్ అనేది కూడా లేదు కదా. వీళ్ళందరినీ కలిపి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరి వీళ్ళు మంచి నైపుణ్యం ఇప్పుడు వచ్చే కాలంలో ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఆ పని బాగా నూతనంగా బాగుందా లేదనేది అందరూ చూస్తూ ఉంటారు కాలం ఇది. మరి ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది. మంచి మిషనరీస్ వచ్చేస్తున్నాయి. మరి పని అనేది చాలా తక్కువ అయిపోయింది. చేసే వాళ్ళకి ఉంటుంది 80 మందిలో 100 మందిలో 80 మందికే అంత పని అనేది కూలీలుగా ఉంటాము. ఒక